నమస్తే, నేను సునీత. అభివృద్ధిలో అగ్రస్థానం, ఊహకైనా అందని వ్యూహాలు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అకుంఠిత దీక్ష, అవమానాల నుంచి అభివృద్ధి శిఖరాల దాకా అలుపెరగని ప్రయాణం చైనా సొంతం. వందల కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్లు, గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు, ఆకాశానికి ఆనుకున్నట్లుండే భవనాలు, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని రారమ్మంటూ ఆకట్టుకునే అద్భుత ప్రదేశాలు. ఇది పొరుగున ఉన్న చైనా ప్రత్యేకతలు. అభివృద్ధిలోనైనా పర్యాటకంలోనైనా చైనా ప్రత్యేకతలే వేరంటున్నారు అక్కడ పర్యటించి వచ్చిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ బృందం. ఆ విశేషాలు మనతో పంచుకునేందుకు వినోద్ కుమార్ గారితో పాటు స్టూడియోలో ఉన్నారు తక్కళ్లపల్లి రవీంద్రరావు గారు, ఎమ్మెల్సీ, టంకసాల అశోక్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే వాటర్ ఎక్స్పర్ట్ డాక్టర్ భిక్షం గుచ్చా గారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే సార్ అందరికీ. ముఖ్యంగా వినోద్ గారు, అంటే అందరూ కలిసి చైనాని మంచిగా విజిట్ చేసి వచ్చారు. ఈ మంత్లోనే మీ విజిట్ కూడా అయిపోయిందని తెలిసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు చైనాని విజిట్ చేయాలని ఎందుకు అనిపించిందండి? ఇప్పుడే మీరు ప్రస్తావించారు టూరిజం, అదేవిధంగా అభివృద్ధి, ఈ రెండింటి గురించి వెళ్ళి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఉందని అన్నారు కదా. దాంట్లో భాగంగానే టూరిజం కూడా చిన్నతనం నుండి కూడా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి చిన్న పెంచలు విన్నాం. 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అదొకటి చూడాలనే ఆసక్తి టూరిజంలో. తర్వాత అభివృద్ధి పైన కూడా మన రెండు దేశాలకి ఒకే సమయం, దాదాపు ఒకటే సంవత్సరం, మనకు 1940లో వచ్చింది, వాళ్ళకు 48, 49లో స్వాతంత్రం వచ్చింది. కానీ చాలా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఈరోజు చైనా ఉంది. ప్రపంచం చెప్తుంది, అది మనం చెప్పడం కాదు. కాబట్టి ఈ రెండు చూడాలని, కొంత నేర్చుకోవాలని చెప్పి మేము నలుగురం కలిసి మేము వెళ్ళడం. మమ్మల్ని ఎవరు ఆహ్వానించలేదు, మా సొంత ఖర్చులతోని చూడడానికి వెళ్ళాం. మీకే మీరు వెళ్ళొచ్చిన ట్రిప్ అంటారు? మా సొంతంగా ఆలోచన చేసి వెళ్ళొచ్చాం. ఓకే సార్, భిక్షం గారు, అంటే మీకు ఎలా అనిపించింది? చైనాని మీరు అందరూ కలిసి వెళ్ళేసి వచ్చారు. సో ఫస్ట్ ఇంతకుముందు కూడా విజిట్ చేస్తున్నారా? ఇప్పుడు విజిట్ చేసినప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేశారు మీరు? చైనా అనేది మీరు అన్నట్లుగా అది ఒక ప్రపంచవ్యాప్తంగా అక్కడ జరిగిన అభివృద్ధి కాదు, అసలు ఒక మన మానవ చరిత్రలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి అన్ని రకాలుగా. ఏది అభివృద్ధి విషయంలో కానీ, హై స్పీడ్ ట్రైన్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ కానీ, తర్వాత చిప్స్ కానీ. సో ఆ రంగాల్లో జరిగిన దాని గురించి వీళ్ళకు కొంచెము ఇంట్రడక్షన్ చేయడమును నేను కూడా నేర్చుకోవడానికి అని వెళ్ళిన. అశోక్ గారు, సో మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. సో చైనాని విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక పర్పస్ కోసమే వెళ్ళుంటారు. సో మీకేమనిపించిందండి? ఎందుకంటే చిన్నప్పుడు ఇప్పుడు స్కూల్లో చదివినాం, ఫాయాను, హ్యూన్సాంగ్ ఇట్లాంటి యాత్రికులు చైనాకు నుంచి ఇంత దూరం వచ్చి అనేక సంవత్సరాల పాటు యాత్రలు చేసి తిరిగి వెళ్ళేటప్పుడు బౌద్ధ గ్రంథాలను తీసుకువెళ్ళినారు అనే మాట చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చదివాం. అప్పటి నుంచే అంటే ఇంకా ఏ దేశం గురించి కూడా లేనంతగా చైనా అనేది మైండ్లో పడిపోయింది చిన్నతనం నుండే. ఆ విధంగా వెళ్ళి చూడాలి అనేది నాకు బాగా అనిపించి అక్కడికి వెళ్ళినప్పుడు మా బృందంలో మిగిలిన వాళ్ళు కూడా అటువంటి దృష్టి ఉన్నవాళ్లే కనుక మేమందరం ఏకీభావంతో అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడడానికి ప్రయత్నించినాం. అట్లా చూసిన తర్వాత మాకు పూర్తి సంతృప్తి అనిపించింది. అది. అలాగే రవీంద్రరావు గారు, మీరు ఒక పొలిటీషియన్. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నగరాలలో, ప్రదేశాల్లో విజిట్ చేస్తున్నప్పుడు అంటే చాలా, మీ వ్యూ వేరే ఉంటుంది, చూసే దృక్పథం వేరే ఉంటుంది. అక్కడికి వెళ్ళడమే కొంచెం కంఫర్ట్ ఉండదు అని ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు కరెక్ట్? దాని గురించి చెప్తారా? మేము విద్యార్థి దశ నుండే విద్యార్థి రాజకీయాలు చేస్తున్నప్పుడు వామపక్ష భావాలు కలిగిన వాళ్ళని. ఎప్పటి నుంచో చైనా మీద ఒక రకమైన క్రేజ్ ఉంది. చైనాను చూడాలి, చైనా ఇంతగా వేగవంతంగా ఈ 25-30 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి జరిగింది, అక్కడ ఎన్నికలు జరగకుండా, ప్రజాస్వామ్యం అనేది మన దగ్గరలాగా లేకుండా, ప్రజల్ని ఇన్ని కోట్ల మంది ప్రజానికాన్ని
ఎలా ట్యూన్ చేయగలిగారు, పనిలో పెట్టగలిగారు, అభివృద్ధిని చేయగలిగారు చూడాలనే కాంక్ష బలంగా ఉండేది. పెద్దలు వినోద్ కుమార్ గారు చైనాకు వెళ్దామని వారు ప్రస్తావన చేయడం, ఖచ్చితంగా మనం వెళ్దామని వారు అనడం, భిక్షన్ గారు ఆ చైనాను ఇదివరకు సందర్శించిన అనుభవం ఉండడం, అశోక్ గారు అన్నిటినీ చాలా సూక్ష్మంగా పరిశీలించి నోట్ చేయగలిగే తత్వం ఉన్న వ్యక్తులు, మా నలుగురం కూడా వామపక్ష భావాలు కలిగిన వాళ్ళం కనుక ఏవైతే మేము అధ్యయనం చేయదలుచుకున్నామో వాటిని అన్నిటినీ మేము స్టడీ చేసి ఒక సంపూర్ణమైన అవగాహన ఉన్నంత మేరకు నాకున్న సమయంలో చేసుకొని మన దేశంలో ఈ రకమైనటువంటి విధానాన్ని అనుసరించడానికి, సలహాలు ఇవ్వడానికి, మానసికంగా మేము కూడా సిద్ధపడడానికి, ఇక్కడ రాజకీయ విధానాలను కానీ ప్రజల్ని డైవర్షన్ చేయడంలో కానీ మా వంతు పాత్ర ఎప్పుడన్నా అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలనే దృక్పథంతో ఈ యాత్ర చాలా పగడ్బందీగా ఆలోచన కోణంతో చాలా పరిపూర్ణంగా జరిగిందని మేము భావిస్తాం. అని మీకు చాలా నచ్చింది అని మాత్రం చాలా అర్థమవుతుంది అందరికీ కూడా. అలాగే వినోద్ కుమార్ గారు, ముఖ్యంగా అక్కడ అభివృద్ధి గురించి చాలా వింటుంటాం. సో అది చూసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అది నిజం అనిపించిందా? ముఖ్యంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారండి? ఇప్పుడు చైనా అభివృద్ధి చెందుతున్న దేశమా, అభివృద్ధి చెందిన దేశమా అనేది కూడా చర్చలో ఉంది. ఇప్పుడు ఈజ్ ఇట్ ఏ డెవలపింగ్ కంట్రీ ఆర్ ఏ డెవలప్డ్ కంట్రీ? బట్ ఎకానమీ చూస్తే, జీడిపిని చూస్తే అమెరికా తర్వాత నెంబర్ 2లో ఇప్పటికే చైనా ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు విశ్లేషించి చెప్పేసేసారు. దాని గురించి చర్చ లేదు. సో చైనా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినట్టయితే అక్కడ భవంతులు కానీ లేకపోతే పెద్ద పెద్ద రోడ్లు కానీ ఇవన్నీ కూడా, నేను అమెరికా దేశం చూశాను, యూరప్ చాలా దేశాలు తిరిగాను, మరి ఆస్ట్రేలియా, దాదాపు జపాన్ ఇవన్నీ తిరిగాను. వాటితో చూస్తే చైనా ఏమీ తక్కువ కాదు, ఇంకొక అంచు ఇంకా ఎక్కువనే నాకు అనిపించింది. సో రోడ్స్ కూడా విస్తృతమైనటువంటి రోడ్స్, హైవేస్. ఒక షాంఘై నగరం లోపట్నే మెట్రో 800 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్లో రైల్వే లైన్ నెట్వర్క్ ఉంది. 800 కిలోమీటర్స్ ఏది షాంఘై సిటీలో అండర్ గ్రౌండ్ రైల్వేస్, 27 లైన్స్. దాదాపు ఇంకొక 200 కిలోమీటర్లు యాడ్ చేస్తున్నామని చెప్పారు. అంటే దాదాపు ఇంకో 1000 కిలోమీటర్లు ఒక షాంఘై మహానగరంలో పట్టే. ఇలా ఉందండి అంటే ప్రపంచంలో ఉన్నాయి, న్యూయార్క్లో ఉన్నాయి, లండన్లో ఉన్నాయి, మాస్కోలో, ఇవన్నీ కూడా ఎప్పుడో కట్టారు. చైనా కంటే ముందే ఈ అండర్ గ్రౌండ్ రైల్ నెట్వర్క్స్, మెట్రోస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. లండన్ కానివ్వండి, మాస్కో కానివ్వండి. కానీ చైనా చాలా ఫాస్ట్ గా అవుతుంది. అదే ఇప్పుడు మా ఆసక్తి, మేము వెళ్ళడానికి తక్కువ సమయం లోపల ఇంత స్థాయిలో ఎదగడము అనేది మాకున్నటువంటి ప్రశ్నకు జవాబు దొరకడానికి మేము వెళ్ళడం జరిగింది. తక్కువ సమయం లోపల ఇప్పుడు అభివృద్ధి చెందుతాయి దేశాలు. టోక్యో నగరం చూసాను, చాలా గొప్పగా ఉంది. న్యూయార్క్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, చూసాము. కానీ వాటి ఎదుగుదలకి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ చైనాలో తక్కువ సమయం, దాదాపు మనకు వాళ్ళకి ఒకే సమయంలో స్వాతంత్రం వచ్చింది. 40 ఏళ్ళు మనకు వచ్చింది. మన తదనంతరం 2 సంవత్సరాలకి చైనా విప్లవంలో వాళ్ళు స్వాతంత్రం దేశంగా ప్రకటించుకున్నారు, ఒక రిపబ్లిక్గా ప్రకటించుకున్నారు. తదనంతరము ఒక 20 సంవత్సరాలు మావో నాయకత్వాన మరి పరిపాలన జరిగింది. తర్వాత డెంగ్ జియాపింగ్ వచ్చిన తర్వాత సరళీకృతమైనటువంటి ఆర్థిక విధానాలు, అంటే మన దగ్గర మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా 90స్లో వచ్చిన తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ అంటాం కదా మనం. ఎకనామిక్ రిఫార్మ్స్ లాగా చైనాలో కూడా ఇంకొక 2-3 సంవత్సరాలు ముందు, ఒక 10 సంవత్సరాల ముందు వాళ్ళు ప్రారంభించుకున్నారు. కానీ ఇంత వేగవంతంగా అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఏందని తక్కువ సమయం లోపల ఒక 15 రోజులు పోయి చైనా గురించి చెప్పేంత సాహసం నేను చెయ్యను. ఎందుకంటే నాకు చాలా ఇంకా విశ్లేషించవలసిన అవసరం ఉంది. నేను ఒక రాజకీయవేత్తగా ఒక 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, ఒక 5 సంవత్సరాలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా కొంత అనుభవంలో నేను గ్రహించింది ఏంటంటే అక్కడ దేశ ప్రజలకి కమిట్మెంట్ ఉంది. ముఖ్యంగా దేశభక్తి. జనాభా వైజ్గా చూసినా కూడా మొత్తము ఆ దేశంలో మనకంటే దాదాపు సమానం. ఇప్పుడు 140 కోట్ల జనాభా మనకుంది, వాళ్ళకు కూడా అంతే ఉంది. అంటే ఒకటి మనకు వాళ్ళకు తేడా ఏంటంటే అక్కడ జాతి, భాష
ఒకే జాతి ఒకే భాష అంత పెద్ద చైనా దేశంలో అదొక కారణం అయి ఉండొచ్చు నా వ్యక్తిగత అభిప్రాయం. బహుశా ఒకటే భాష చైనా మొత్తం అలా వేరే మనలాగా ఒక ఇన్ని భాషలు ఉండడం వల్ల కూడా అభివృద్ధి జరగదు అనడానికి వీల్లేదు. బహుశా అది కూడా వాళ్ళకు ఇంత వేగవంతంగా అభివృద్ధి చెందడానికి అదొక కారణం అయి ఉండొచ్చు. తర్వాత అక్కడ ఈ కులాలు మతాలు జాతులు ఇన్ని లేవు వాళ్ళకు, ఒకే జాతి ఆడ. కాబట్టి అది కొంత ఉంది. తర్వాత దేశభక్తి అనే ఒక ఫీలింగ్ కూడా బాగుంది వాళ్ళకి, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి అభిప్రాయం ఉంది. ఆల్రెడీ మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి హిస్టారికల్గా చూసుకుంటే ఏ అంశాలు మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించాయి, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వినోద్ గారు చెప్పినట్టు 49లో వాళ్ళు విముక్తి చెందిండ్రు, కమ్యూనిస్ట్ విప్లవం అక్కడ వచ్చింది. అయితే వాళ్ళు మొట్టమొదటనే అనుకున్నది ఏంటంటే గవర్నమెంట్ నాయకత్వం నుండి పార్టీ నాయకత్వం నుండి మనం ఎట్లాగైనా సరే అభివృద్ధి చెంది తీరాలి అనేది ఒక దృఢమైన సంకల్పం. సరే అటువంటి సంకల్పం ఎందుకు వచ్చింది, అంతకుముందు హిస్టారికల్గా ఏం జరిగింది అంటే అనేక ఉన్నాయి, ఆ వివరాలన్నీ అవసరం లేదు, వదిలేద్దాము. కానీ ఆ నిర్ణయం అంటూ వాళ్ళు తీసుకున్న తర్వాత అసలు అభివృద్ధి అంటే ఏమిటి, ఎట్లా జరగాలి అనే ఒక ప్రాపర్ అవగాహన ముందు బేసిక్గా థియరిటికల్గా పేపర్ మీద ఒక అవగాహన అనేది ఏర్పరచుకున్నారు. అవగాహన అనేది వచ్చిన తర్వాత దానికి తగిన ప్రణాళికలు వేయడం, ఆ ప్రణాళికలు కాగితాల మీద వేయడం, తర్వాత వాటి ఆచరణ. ఎందుకంటే ప్రణాళిక వేసినంత మాత్రాన సరిపోదు కదా, ఆచరణ ఎట్లా జరగాలి అనేది కూడా వాళ్ళకు స్పష్టమైన అవగాహన కార్యక్రమం ఉన్నది. అది ఒకసారి వచ్చిన తర్వాత ఇక ఆ ప్రకారం చేయడమే, ఇక వెనుకకు ముందుకు పక్కలకు చూడడం అనేది లేనే లేదు, పట్టుదలగా ఆ పని చేస్తూ పోవడమే. అట్లాగే జాతీయత భావన, దేశభక్తి భావన అనేది ఎక్కడైనా ఉండడం సహజం. అయితే వాటి అన్నిటినీ కలగలిపి ఆ స్పిరిట్ను ప్రజల్లోకి తీసుకొచ్చి అరే మనం అంతా మన దేశం కోసం అభివృద్ధి కోసం కృషి చేయాలి, అదే దేశభక్తికి అర్థం, అదే జాతీయత అనే దానికి అర్థం. మనం అందరం కలిసి ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుంది, మనం కూడా బాగుపడతాం అనే భావనను చాలా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాము. అయితే 100కి 100 మందికి అదే భావన కలిగి ఉండకపోవచ్చు, కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, సహజం అది. కానీ మెజారిటీ పబ్లిక్, ఓవర్వెల్మింగ్ పబ్లిక్ అటువంటి భావన కల్పించి తీసుకెళ్ళగలిగిండ్రు. దానికి ఈ కమ్యూనిస్ట్ డిసిప్లిన్ అనేది కూడా తోడ్పడ్డది. ఎందుకంటే అదే వేరే వ్యవస్థలో అవుతే కొంత అటు ఇటు పోవచ్చు, కానీ కమ్యూనిస్ట్ వ్యవస్థ, కమ్యూనిస్ట్ పరిపాలన, డిసిప్లిన్ అనేది ఉండడం కూడా అది కూడా పాజిటివ్గానే ఉపయోగపడ్డది, అణిచివేయడానికి కాదు. వీళ్ళను క్రమశిక్షణలో నడిపించి అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్ళడానికి తోడ్పడ్డది. ఆ విధంగా వీళ్ళు ఇంత వేగవంతమైన అభివృద్ధిని సాధించగలిగారు. మొత్తం ప్రపంచానికే కళ్ళు మిరుమిట్లు గెలిపేటట్టు, షాక్ గురయ్యేలా అసలు ఏం జరుగుతోంది అని అందరూ క్యూరియస్ గా ఆలోచించేలాగా చేస్తారు. ఎందుకు జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది అంటే కన్ను మూసి తెరిచే ఒక చరిత్రలో ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే నథింగ్. అటువంటిది కళ్ళు మూసి తెరిచే లోపలనే వాళ్ళు ఇంత అభివృద్ధి చెందినందుకు కనుకనే ప్రపంచం అంతా ఇంత ఆశ్చర్యపోతున్నది. అట్లనే ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఇప్పుడు అనుకున్నది, ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరడం అనేది, ప్రజల గ్రామాల వరకు, అంటే గ్రామాల వరకు అక్కడి వరకు వెళ్తుందా, ఇప్పుడు సిటీస్ లో ఉన్నట్టుగానే ప్రతి ఒక్కటి వాళ్ళ వరకు వెళ్తుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అభివృద్ధి అనేది కొంత మేరే వ్యాపించడం కాదు, అంటే ప్రతి ఒక్కరికి అభివృద్ధి అనేది వర్తించాలి, వాళ్ళకి అనుకూలించాలి. సరే, అలా ఉందంటారా? మొదట భిక్షం గారు నిజానికి ఆ పాయింట్ టచ్ చేశారు.
ఇప్పుడు ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారమే 100 కోట్ల మంది ప్రజలను, పేదలను పేదరికం నుంచి చాలా వేగంగా పైకి తీసుకొచ్చిన దేశం. అసలు మొత్తం మానవ జాతి చరిత్రలోనే, చైనా చరిత్ర కాదు, హోల్ హిస్టరీలోనే మొత్తం మానవ జాతి చరిత్రలోనే అంతమందిని అంత వేగంగా పేదరికంలోంచి బయటికి తీసుకురావడం ఎప్పుడూ జరగలేదు అని ఐక్యరాజ్య సమితితో సహా అందరు నిపుణులు ప్రకటించిన విషయం, అంగీకరించిన విషయం. బిలో పావర్టీ నుంచి బయటికి తీసుకొచ్చారు అని. సో అది వాళ్ళకి ఎలా పాసిబుల్ అయిందంటారు? ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయం తీసుకున్న, హెల్త్ చూసుకున్నా కూడా ఏ కంట్రీ కూడా చాలా నీడ్, ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది అది. సో అది ఎలా ఉంటుంది అక్కడ? ప్రైవేట్ ఉంటుందా, గవర్నమెంట్ ఉంటుందా? దాని గురించి ఎలాంటి ఎఫర్ట్ ఉంటుంది? అదే అశోక్ గారు చెప్పినట్టు ఏంటంటే మన కళ్ళ ముందు ఏంటంటే, నేను 1995లో పోయినని చెప్పిన కదా మొదటిసారి. నేను అప్పుడు స్విట్జర్లాండ్, ఇప్పుడు కూడా ఉంటున్నా, అక్కడ ఉన్నప్పుడు అక్కడి బీజింగ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన బేగంపేట ఎయిర్పోర్ట్ కంటే తక్కువ ఉండే. నేను 95లో నేను ల్యాండ్ అయ్యింది, అంత చిన్నది. అయితే అప్పటి నుంచి నేను క్రమంగా ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒకసారి 2009 వరకు పోయినా. ఎందుకంటే ఒకటేమో పుస్తకాలు చదవడము, ఒకటి లెక్కలు చూడడం. రెండవది గమనించింది ఏంటంటే, మేము 1995లో పోయినప్పుడు అక్కడ ఉన్న 2-3 5 స్టార్ హోటల్స్ ఉండొచ్చు. అప్పుడు ఉంటే ఉన్న గెస్టులకి కూపాన్స్ ఏది డాలర్ పేమెంట్ గురించి వాళ్ళు కూపాన్స్ ఇస్తే, ఒకటే స్టోర్ బీజింగ్లో ఉండే ఫ్రెండ్షిప్ స్టోర్ అని. మనం పోయినప్పుడు కూడా అది ఎక్కడుందో కనుక్కోవడానికని అక్కడికి పోయి డాలర్ గురించి ఎందుకు అని అంటే ప్రొలిఫేట్ కాకుండా ఇది. అట్లాంటి దేశం మన కళ్ళ ముందు ఈ రకంగా అయిందా అనేది ఒకటి అబ్జర్వ్ చేసి ప్రతి అబ్జర్వర్ అవుతుంది. అయితే అందులో మనము చైనాను పొగడటం అనేది కాదు ఇక్కడ మనది. అయితే 1990లో ఇండియా చైనా కంటే కొంచెం ధనికమైన దేశం, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కానీ జీడిపిలో కానీ రెండిట్లో. 1990లో చైనా కంటే మనం కొంచెం, మనది $360 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే వాళ్ళది 317 ఉండే. అంటే అక్కడి నుంచి వాళ్ళు 40-40 టైమ్స్ డెవలప్ అయింది. ఇప్పుడు 1200 అంటే దానికి కంపారిజన్ ఏం చేయట్లేదు. అయితే దీంట్లో మనము చైనాకు ఎక్కువ ఎలా ఎక్స్పోర్ట్ చేయగలమన్నా అదొకటి. రెండవది వాళ్ళ నుంచి తక్కువ సరుకులు తీసుకోవడానికి కూడా ఎట్లా చేయాలనేది, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే రవీంద్రరావు గారు, మీరు అంటే అబ్జర్వేషన్ గురించి, ఎడ్యుకేషన్ గురించి ఇంతకుముందు చెప్పారు. అక్కడ యువతని చూసినప్పుడు ఇక్కడ కొంతమంది అంటే నాకు నచ్చింది దొరికే వరకు నేను చేయను, నాకు నచ్చింది దొరికినప్పుడే నేను వర్క్ చేస్తానన్నట్టుగా కొన్ని కంట్రీస్లో ఉంటారు. మన దగ్గర చాలా వరకు అలాగే ఉంటారు. సో అక్కడ మీరు యువతను అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళు ఎలా ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇక నాకు యువతకు సంబంధించి అర్థమైంది ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, అక్కడ విమెన్ రిసోర్సెస్ అనేది 100% యూటిలైజ్ అవుతుంది. అంటే మన దగ్గర మహిళలు కొందరు అన్ప్రొడక్టివ్ దాంట్లో ఉంటారు. ఉత్పాదక రంగాల్లో లేని మహిళా శక్తి, యువత కానీ చాలా ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరు, మహిళలు 100%, పురుషులు 100%. అంటే పని చేయని పని చేయని మనిషి, మానవ మాత్రుని మనం చూడం. ఆడ ప్రతి ఒక్కరు పని చేయాలి, సంపాదించాలి, సంపదని ఏదైతే సంపాదించింది ఉందో అనుభవించాలి. ఇది చైన్ సిస్టమ్. దీన్ని ఎవరు కూడా ఎస్కేప్ కాలేరు. తల్లిదండ్రుల సంపదని అనుభవించాలని కానీ, లేదా కొద్ది రోజులు పని నేర్చుకుందాం, అవకాశాలు వచ్చేంత మేరకు కాదు. ఎవరైనా స్కిల్స్ అనేటివి మల్టిపుల్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఒక పని విధానాన్ని కాకుండా అనేక పనులకు సంబంధించి స్కిల్ నేర్చుకొని ఏ అవకాశం పని దొరికితే దాంట్లో పని చేయడం, సంపాదించుకోవడం తప్ప అక్కడ మరొక మార్గం లేదు. ఆడ ఉచితాలు లేవు. అక్కడ భూమి ఏంది, ఒక 1/2 ఎకరం ఇస్తారు ప్రభుత్వం. 1/2 ఎకరం మాత్రమే ఇస్తారు. ఎవరి ఆస్తులు కూడా సొంత ఆస్తులు ఉండవు. అక్కడ అందరూ లీజే. భూమి అంతా కూడా ప్రభుత్వం కంట్రోల్ ఉంటుంది. లీజ్ తీసుకోవాలి. సొంత ప్రాపర్టీస్ ఉండవు. ఓన్లీ లీజ్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి.
కనుక ఏంటంటే దాంట్లో నుంచి సంపదను సృష్టించడం అనేది అసాధ్యం కనుక సాధ్యమైన ప్రతి దాంట్లో వాళ్ళు పనిచేస్తుంటారు. మేము గ్రామాల్లో కూడా వెళ్ళాం, కొందరు యూత్ని అడిగాం, మరి చిన్న వ్యవసాయం మీకు ఎట్లా ఆదాయం వస్తుందంటే పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కంపెనీలలో పనిచేసే వారు ఉన్నారు. అక్కడ మొత్తం కూడా పల్లె నుంచి పట్టణం మహానగరం వరకు కూడా డిసెంట్రలైజ్ రోడ్స్, ట్రైన్స్, రైల్వే ఫెసిలిటీస్ అన్నీ కూడా మొత్తంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం వలన విద్యుత్ ఉత్పాదకత కానీ, పరిశ్రమలు కానీ, అనేక కంపెనీలు కానీ, వ్యాపారపరమైనటువంటి కానీ ప్రతి ఇంచు స్ప్రెడ్ అయి ఉన్నాయి. అలాగే ఇండ్లు కూడా మనం నగరాలలో ఎట్లనైతే హైరేజ్ బిల్డింగ్స్ ఉంటాయో పల్లెల్లో కూడా హైరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. కాబట్టి పని అనేది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ దొరికిన పని చేసుకోవడం అనేది అక్కడ యువతకి నేర్చుకున్నది. మనం కంపేర్ చేయకపోయినప్పటికీ కూడా మన దగ్గర చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అక్కడ గ్రామాల్లో ఆదాయము మన దగ్గర గ్రామాల్లో ఉన్నటువంటి ఆదాయం కొట్టొచ్చినట్టు అవపడేది ఏంటంటే వ్యవసాయం పైనే పూర్తి స్థాయిలో బతకలేమనేటువంటి ఫీలింగ్ అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా మాకు కొట్టొచ్చినట్టు అవపడేది. మరి ఏం చేస్తారు అంటే మాకున్నటువంటి యువకులు మా పరిసర పట్టణాలకు వెళ్ళి కర్మాగారంలో పనిచేసుకొని మేము వస్తామని చెప్పారు. వ్యవసాయంతో పాటుగా వాళ్ళు అది కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక కుటుంబంలో ఒక వేరే పని చేసుకుని ఉంటేనే కుటుంబాలు వెలుగుతున్నాయి. అదే నాకు అక్కడ గ్రామాల్లో అవపడ్డాయి. సార్ అశోక్ గారు, అంటే ఆసియా ఖండంలో భారతదేశం, చైనా కూడా అంటే సంస్కృతి వైజ్గా, మిగతా విషయాల్లో కల్చర్ వైజ్గా కొంచెం సేమ్ గానీ ఈక్వల్ గా నేను చెప్తూ ఉంటారు. సో అలాంటి చైనా ఇంత అభివృద్ధి చెందింది అంటే ఏం చెప్తారు? 1949లో కమ్యూనిస్ట్ విప్లవం వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే, అప్పుడు మావో ఉండగానే మనకి ఇది సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్, అవమానాల శతాబ్దం, దీని నుంచి వచ్చే శతాబ్దం పునరుజ్జీవన శతాబ్దం కావాలి. మనం ఏ విధంగా అయినా ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలి, ఆర్థికంగా నెంబర్ 1 కావాలి, సైనికంగా కావాలి, విద్య, సైన్స్, టెక్నాలజీ పరంగా నెంబర్ 1 కావాలి అని వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకున్నారు, వాళ్ళు తీర్మానించుకున్నారు. అంటే బయట ప్రచారం జరగలేదు, కానీ మావో ఉన్న కాలం నుంచి, దాని తర్వాత పెంగ్ సియాఓపింగ్ వచ్చిన కాలం నుంచి, దాని తర్వాత ఇప్పుడు షీ జిన్పింగ్ ఉన్న కాలం వరకు కూడా ఇక ఏమీ విరామం లేకుండా వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ మోటివేషన్స్, వాళ్ళ పాలసీస్ అన్నీ కూడా సెంచరీ ఆఫ్ రిజువనేషన్, పునరుజ్జీవన శతాబ్దం అయి తీరాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారన్నమాట. ఆ ప్రకారం ఇప్పటికీ పునరుజ్జీవన శతాబ్దం అనే దానికి సంబంధించి ఇప్పటికీ 75 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పటికీ 2049 రావడానికి ఇంకా 25 ఏళ్ళు మిగిలి ఉన్నది. అవును, ఇప్పటికి వాళ్ళు నెంబర్ 2 అయిపోయారు ఆల్రెడీ. ఆర్థికంగా నెంబర్ 2 అయ్యారు. ఎక్కడో 13, 14, 20 స్థానంలో ఉండిన వాళ్ళు 2వ స్థానానికి వచ్చేసిండ్రు. ఆర్థికంగా, సైనికంగా 2వ స్థానానికి వచ్చేసిండ్రు. సైన్స్ టెక్నాలజీ పరంగా 2వ స్థానానికి వచ్చి అమెరికాతో పోటీ పడుతున్నారు. ఇట్లా ప్రతి విషయంలో కూడా అట్లనే ప్రపంచంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, వేరే వేరే దేశాలలో మంచి అభిప్రాయం సంపాదించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సంపాదించడం, అందులో అమెరికాతో పోటీ పడుతున్నారు. దానికి సంబంధించి ఎన్నో సంస్థలు స్థాపించారు. బ్రిక్స్ అనండి, లేకపోతే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనండి, ఈ విధంగా ఎన్నెన్నో సంస్థలు స్థాపించి అమెరికాతోని పోటీ పడుతున్నారు. ఇప్పుడు చూడండి, మన టారిఫ్స్ వేశాడు ట్రంప్, మిగిలిన అన్ని దేశాలు సరెండర్ అయిపోయినాయి. చైనా ఒక్కటి నథింగ్ డూయింగ్, మేము లెంగొచ్చే ప్రసక్తే లేదు. ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాం, ఎంత యుద్ధమైనా చేస్తాం. నిజానికి ఆ సందర్భంలో అమెరికాలో ఉండే చైనీస్ అంబాసిడర్ ఒక మాట అన్నాడు, అది ప్రచారంలోకి రాలేదు. మీరు టారిఫ్ యుద్ధాలే కాదు, ఏ యుద్ధం చేస్తామన్నా మేము సిద్ధం అన్నాడు. అంటే ఇంత పెద్ద వార్నింగ్ లాంటి ఒక మాట. విషయం ఏంటంటే వాళ్ళకున్న డిటర్మినేషన్,
అట్లాగే దానికి బేస్గా ఈ శక్తులన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే 2049 వచ్చే వరకు, అంటే పునరుజ్జీవన శతాబ్దం పూర్తయ్యేసరికి మేము అమెరికాను మించి అన్ని విధాలుగా నెంబర్ 1 అయి తీరుతాము అనేది వాళ్ళ డిటర్మినేషన్, వాళ్ళ టార్గెట్ అది. టార్గెట్. ఓకే, సో చాలా బాగా చెప్పారు సార్. వినోద్ గారు, అంటే ముఖ్యంగా టూరిజం వైజ్ గా చూసుకున్నా కూడా చాలా గ్రేట్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, షాంఘై బ్రిడ్జ్ గురించి, చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. సో అవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఏవేవి చూసారు, ఏది స్పెషల్ గా అనిపించింది, వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు దాన్ని? మేము చైనాలో అడుగుపెట్టిన తెల్లారే మేము గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అది మనం చిన్నప్పటి అంటే ప్రతి ఒక్కరు ఆసక్తి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళాము. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా బెజింగ్ సిటీకి ఒక 200 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న టౌన్ దగ్గర ఉన్నటువంటి అన్ని మౌంటైన్స్ దాదాపు అది 2000 కిలోమీటర్లు ఆ వాల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. వాల్ అంటే గోడ కాదు, దాదాపు 2 వెహికల్స్ కూడా ప్రయాణం చేసేంత వెడల్పు ఉంటుంది, అంత హైట్ లో ఉంటుంది. ఆ గుట్టలు అవన్నీ మాకు చాలా కష్టమైంది, ఎక్కడము దిగడము దాదాపు ఒక రోజు పట్టింది. అయితే అక్కడక్కడ కొంత చరిత్రలో మరి కొన్ని కనుమరున్నాయి. బట్ ఓవరాల్ గా 2000 కిలోమీటర్స్ మంగోలియాకు చైనాకు మధ్యలో ఆ మౌంటైన్స్ లో కట్టినటువంటి వాల్ అది చూసి చాలా సంతోషపడ్డాము. అది అంటే హిస్టారికల్ గా దాదాపు 2000 సంవత్సరాల నుంచి కట్టారు అది. కానీ దాని అంతా వాళ్ళు ఇంకా అది మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత అదే విధంగా మన దగ్గర ఎట్లయితే ప్యాలెసెస్ ఉంటాయో, మైసూర్ ప్యాలెస్ ఇలాంటి ప్యాలెసెస్ ఎట్లుంటాయో చైనాలో కూడా ఇప్పుడు ఫార్బిడెన్ సిటీ బెజింగ్ లో ఉంది. అక్కడ ఉన్నటువంటి డైనాసిటీస్, ఇంతకుముందు వారు చెప్పినటువంటి డైనాసిటీస్ ప్యాలెసెస్ అవన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది. వాళ్ళకు కూడా సమ్మర్ ప్యాలెస్ అంటే వెకేషన్ ప్యాలెస్, ఇవన్నీ రాజరిక వ్యవస్థలో ఏవైతే మన దేశంలో ఏవైతే రాజరిక వ్యవస్థలో నిర్మాణాలు ఎట్లున్నాయో అదే విధంగా చైనాలు ఉన్నాయి. అక్కడ కూడా ప్రొటెక్ట్ చేశారు, కాపాడుకుంటూ వస్తున్నారు. లైవ్ లో ఉన్నాయి, చాలా మంచి మెయింటెనెన్స్ లో ఉన్నాయి అవి. చాలా మెయింటెనెన్స్, చాలా మంది ఏమంటారు అనుకుంటారు కొంతమంది ఇది కమ్యూనిస్టులు కాబట్టి ఇవన్నీ ధ్వంసం చేస్తారు, అట్లా ఏం లేదు. మా మావో కూడా ఒక పెద్ద ప్యాలెస్ లాంటి బిల్డింగ్ లో ఉన్నాడు ఆయన 25 సంవత్సరాలు కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి షీ జిన్పింగ్ కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి కూడా మేము కారులో వెళ్ళాము. అది కూడా పెద్ద ప్యాలెస్ లాగానే ఉంది. కాబట్టి అవన్నీ వాళ్ళు మెయింటెనెన్స్. టియామిన్ స్క్వేర్ అది కూడా చాలా మన మావో ముస్లిం ఇవన్నీ కూడా మేము చూసాము. తర్వాత టెరికోటా ఏంటి మనం షియాన్ అనే ఒక సిటీ, కల్చరల్ అండ్ హిస్టారికల్ సిటీ అన్నాం కదా, ఆ సిటీకి మేము బెజింగ్ నుండి షియాన్ సిటీకి 1200 కిలోమీటర్లు కేవలం 4 గంటల 5 నిమిషాల్లో ప్రయాణం చేసాం ట్రైన్ లో. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఆగ్రా వరకు 4 గంటలలో వెళ్ళిపోయారు. 4 గంటల 5 నిమిషాలు 350 స్పీడ్ కిలోమీటర్ స్పీడ్ తోనే, అంత స్పీడ్ తో ట్రైన్ ప్రయాణం చేసింది. 2 దిక్కులు ఆగింది. సో ఆ సిటీకి చేరుకున్న తర్వాత అక్కడ ఒక వాల్, ఆ సిటీ మన ఆ నగరానికి ఉన్నటువంటి వాల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ కోటలలో ఉంటాయి కదండి, ఇప్పుడు వరంగల్ ఫోర్ట్ ఉంది, ఆ విధంగా ఫోర్ట్ వాళ్ళు మంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు. దానికి కొంత అక్కడక్కడ కూలిపోయినా కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేస్తారు. హిస్టారికల్ గా చారిత్రాత్మకమైన నిర్మాణాలు అన్ని కూడా కాపాడుకుంటున్నారు. అసలు ఇంతకుముందు బుద్ధిజం గురించి చెప్పారు కదండి, అసలు ఎన్ని బుద్ధిజం అనేది నిజానికి ఇక్కడ నుంచే వెళ్ళింది అని చెప్పేసి, సో అక్కడ ఎలా ఉంది అంటే దాని గురించి టెంపుల్స్ చూసాం, బుద్ధిస్ట్ టెంపుల్స్ చూసాం మేము. చాలా మంది వాటికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు, గౌరవంగా దాన్ని ఉంటారు, అవన్నీ కూడా చూసాము. తర్వాత ఈ షియాన్ సిటీలో టెరికోటా అంటే ఒక దగ్గర ఒక అతను బావి దోవుతుంటే మట్టి బొమ్మలో పడ్డాయట. ఇటీవలే జస్ట్ 20 years బ్యాక్ గవర్నమెంట్ దాన్ని మొత్తం సీల్ చేసేసి మట్టి మీద మట్టి అంతా తీసేస్తే దాదాపు 1000 బొమ్మలు, అంటే మనిషి ఇప్పుడు మీ హైట్ ఎంత ఉందో మీ బొమ్మ, నా హైట్ ఎంత ఉందో అంత. అప్పుడు అక్కడ పోరాటం చేసింది, అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబానికి అంటే రాజవంశాన్ని కాపాడినటువంటి సైనాధిపతులు, సైనికులు, వాళ్ళు ఎట్లున్నారో ఆ విధంగా చేసేసి వాళ్ళు బొమ్మలు చేసి పెట్టారు. అవి అనుకోకుండా దొరికినాయి, మట్టి తీశారు, ఇంకా తీయలేదు ఇంకా చాలా వరకు. ఇప్పటి వరకే
అలా ఉంచేసారు ఒకటి తీశారు, మేము చూసాము. ఇట్లాంటి చాలా ఉన్నాయి ఆడ హిస్టారికల్గా సిటీస్. తర్వాత మేము సాయంకాలం పూట 2 సిటీస్లో చూసాము. షియాన్ సిటీలో ఒక కల్చరల్ ఈవెంట్, ఎట్లయితే మన దగ్గర మహాభారతము, చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మహాభారతం, రామాయణం ఎట్లయితే మన దగ్గర ఉంటాయో మనం అంత గొప్పగా వాటిని చూపించడం లేదు. కానీ అక్కడ ప్రజలకు అక్కడ కల్చరల్ ఈవెంట్స్ సాయంకాలం పూట పెద్ద పెద్ద ఆడిటోరియంస్ లో ఎవ్రీడే ఉంటే మేము టికెట్స్ చాలా వెరీ డిఫికల్ట్ టు గెట్ ది టికెట్స్. మేము ఒక 15-20 days బ్యాక్ బుక్ చేసుకున్నారు మా ట్రావెల్ ఏజెంట్. మేము వెళ్ళి చూసాము. అసలు ఎంత గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ఒక రాజవంశంలో పట్ట ఒక రాణి, తన రాజు, ఆ రాణి ఉన్నప్పుడు కూడా అతడుకు ఒక ఉంపుడు గత్తె, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు, ఏ విధంగానే ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ని గొప్పగా చూపిస్తున్నారు డ్రామాస్ లాగా మనకు. సో హిస్టారికల్ గా కల్చర్ గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ఈ షియాన్ లో ఒక ముస్లిం స్ట్రీట్ అంటే అది కూడా పోయి చూసాం. సరే, బూర్కా క్లాడ్ లేడీస్ ఓపడలేదు, ఊరికే స్కార్ఫ్ ఉంది, మిగతా డ్రెస్సింగ్ మిగతా వాళ్ళ ఉమెన్ లాగానే ఉన్నారు లేడీస్. బట్ వాళ్ళ మాస్క్ కూడా వెళ్ళి చూసాం మేము. మాస్క్ లో ప్రేయర్స్ అవుతుంటే కూడా పోయి చూసాము. బట్ చాలా తక్కువ పాపులేషన్. బట్ దే డూ హ్యావ్ దేర్ ఓన్ కల్చరల్, వాళ్ళ కల్చర్ కాపాడుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మేము ఓ విధంగా కల్చరు, ఓ విధంగా ఇండస్ట్రీస్, ముఖ్యంగా మా టూర్లో టూరిజంలో ఇండస్ట్రీస్ 2 చూసాము. ఒకటి షాంఘైలో వోల్క్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ, అసలు మన ఇప్పుడు ఇవన్నీ BMWs ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసాము. దాంట్లో అంత పెద్ద ఫ్యాక్టరీలో 100 మంది కూడా లేరు వర్కర్స్. ఆటోమేషన్, రోబోట్స్. ఫ్యూచర్ లో ఇంకా తగ్గిపోతారేమో అసలు, మొత్తం అంతా రోబోట్స్. సో ఓవరాల్ గా కంట్రీ డెవలప్మెంట్ వైపు వెళ్తున్నది. మన సీ పోర్ట్స్ కూడా సిటీలో కట్టుకోలేదు. ఇప్పుడు మన చెన్నైలో మద్రాస్ సీ పోర్టు, వైజాగ్ సీ పోర్టు, తర్వాత ముంబై సీ పోర్టు సిటీలో ఉంటాయి కదండి. వాళ్ళ సముద్రంలో 34 కిలోమీటర్లు 8 లేన్ బ్రిడ్జ్ కట్టి 34 కిలోమీటర్ సముద్రంలో వెళ్ళి అక్కడ ఒక ఐలాండ్ దగ్గర షిప్ యార్డ్ కట్టారు. సముద్రంలోనే బ్రిడ్జ్ కట్టేశారు వాళ్ళు. సముద్రంలో కూడా 34 కిలోమీటర్స్ వెళ్తే, సముద్రంలో 34 కిలోమీటర్లు ప్రయాణం చేసాం మేము కారులో ఆ బ్రిడ్జ్ మీద. ఆ బ్రిడ్జ్ అంటే ఉత్త బ్రిడ్జ్ కాదు, 4 వే ఒకటి పోవడానికి రావడానికి 8 వే బ్రిడ్జ్. ఆ షిప్ యార్డ్ ఒక స్మాల్. వెళ్తున్నప్పుడు ఎలా అనిపించింది అంటే మీరు వెళ్ళిందే మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి, అలాంటి ఎక్స్పీరియన్స్ గ్రేట్. అంటే మార్వెల్స్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి పెట్టుకోవాలి అంటారు. అక్కడ మేము 13 రోజులు ప్రయాణం చేసినాం. 13 రోజులలో ఎక్కడ కూడా మేము అసహనానికి గురి కాలేదు. మాకు ఇబ్బంది కలగడం కానీ, ట్రాఫిక్ జామ్ రావడం కానీ, ఏదో వ్యవస్థ అసహనానికి గురి ఎందుకు వచ్చాం అని ఎప్పుడు అనిపించలేదు. అసహనానికి గురి ట్రాఫిక్ సిస్టమ్ కానీ, ఇక్కడ హోటల్స్ పోండి, మ్యూజియంలో పోండి, పార్కింగ్ స్థలాలు పోండి, పబ్లిక్ స్థలాలు పోండి, ఎనీ విజిటింగ్ ప్లేస్ లో పోండి, దేర్ ఇస్ ఎ గుడ్ సిస్టమ్. పోలీస్ ఎక్కడ కూడా అవ్వలే. ఏంటంటే విపరీతమైనటువంటి సీసీ కెమెరాల సిస్టమ్ తో ప్రజలు ట్యూన్ అయిపోయారు. సిస్టమ్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా డిసిప్లిన్ గా ఉండడం అలవాటు చేసుకున్నారు. టెక్నాలజీ కూడా దాంట్లో భాగం చేశారు. దాంట్లో టెక్నాలజీ ఇన్వాల్వ్ అయ్యేసరికి ఏమైందంటే ఎక్కడ కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతిసారి మేము పాస్పోర్ట్ తీసుడు, ఏమో మా ID కార్డు చూపించుడు కాదు, అక్కడ పోయి కెమెరా స్కాన్ చేస్తే లోపల పంపించేస్తుంది. తర్వాత అక్కడ పబ్లిక్ కూడా టూరిజం కూడా ఎక్కడ బోర్ అనిపించదు ఏ జనరేషన్ వాళ్ళకు కూడా. జనరేషన్ వైజ్ కూడా అక్కడ మేము మ్యూజియం చూసాం. పాత మ్యూజియం చూసినాం, లేటెస్ట్ మ్యూజియం చూసినాం. లేటెస్ట్ మ్యూజియంలో పాతవి పెట్టారు, కానీ అక్కడ ఏమైంది, ఒక ఫ్లోర్ కు ఒక ఐటెం మ్యూజియం పెట్టారు. ఆ ఫ్లోర్ లో బట్టలు, షాపింగ్ మాల్స్, హోటల్స్ అవి పెట్టారు. ఇంకో ఫ్లోర్ లో ఒకటి పెట్టారు, ఏది మ్యూజియం, ఇంకొక ఐటెం. అక్కడ కూడా కొన్ని ఎంటర్టైన్మెంట్. అంటే ఒక మ్యూజియం లోకి ఎంటర్ అయినామంటే చారిత్రక ఆనవాళ్లను మనం చూస్తూనే పాత తరం వాళ్ళు తల్లిదండ్రులు చూస్తారు. పిల్లలు ఏం చేయాలి, వాళ్ళకి ప్లే ఉంది, షాపింగ్ ఉంది,
ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇట్లా అక్కడ. ప్రభుత్వం అధునాతనమైన గొప్ప గొప్ప మ్యూజియంస్ కట్టి చరిత్రను భాగస్వామ్యం చేస్తూ మోడర్న్ పీపుల్ కూడా అందుబాటులోకి ఉంచిన విధానం ఉందే, చాలా గొప్పగా అనిపించింది అది. తర్వాత పోతే ఈ పార్కింగ్, మనం ట్యాంక్ బండ్ పోతాం, ఎవడు ఎక్కుతాడో ఎవడు దిగుతాడో తెలియదు, కానీ అక్కడ కూడా ట్యాంక్ బండ్ ఉంది. సిటీలో ఒక రివర్ మీద పెద్ద ట్యాంక్ బండ్ కట్టి, కానీ ఎక్కడం ఎట్లా, దిగడం ఎట్లా, అక్కడ పబ్లిక్ ఎట్లా ఉండాలి, అన్ని వేల మంది వచ్చారు. విచిత్రమైనది ఎరికనా, తియాన్మన్ స్క్వేర్ అనేది ఒక హిస్టారికల్ ప్లేస్. కొన్ని వేల మంది వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా? సాయంత్రం జెండా అవతరణ జరుగుతుంది, అంటే జెండాను నేషనల్ ఫ్లాగ్ దించడం. కొన్ని వేల మంది ఆ కార్యక్రమాన్ని చూడడానికి వస్తారు. మార్నింగ్ పతాకావిష్కరణకి తెల్ల సూర్యోదయం సమయంలో కొన్ని వేల మంది పతాకావిష్కరణలు. అంటే నేషనాలిటీ అనేది వీళ్ళు ఎక్కడంటే ప్రతి అవకాశం ఉన్న చారిత్రక అంశంలో చరిత్రను చెప్తున్నారు, ఎంటర్టైన్ వేలో చెప్తున్నారు, కానీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఒక జెండా ఆవిష్కరణ, జెండా వితరణ అనేది ఇంత గొప్ప కార్యక్రమంగా ఇన్ని వేల మందిని ఆకర్షిస్తున్నారని నిజంగా చాలా సర్ప్రైజ్. వీళ్ళు చైనా గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, ఇలా ఉంది అని అది చెప్పి. విచిత్రం అంటే లైవ్ షోస్ పెడుతున్నారు. మన హైదరాబాద్ లో, మన ఢిల్లీలో ఎందుకు పెట్టరో తెలియదు, కానీ మన కల్చర్, మనకు రామాయణం లాంటిది ఉంది, మనకు మహాభారతం లాంటి అనేక గొప్ప గొప్ప చారిత్రక అంశాలు ఉన్నాయి. మన నేషన్ మొత్తం కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యే చారిత్రక ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద కూడా మనం లైవ్ షోస్ పెట్టవచ్చు కదా. ఇదివరకు కొన్ని సర్కస్లు ఉండేది, ఇప్పుడు ఆ ఉన్న సర్కస్లు కూడా పోయినాయి. లైవ్ షో అనేది చూడలేని పరిస్థితి ఉంది. అంటే మనుషులు ఒక సినిమా లాగా ఒక గంట లోపల మైమర్చిపోయి ఒక అద్భుతమైనటువంటి ఫీల్ తోటి బయటికి రాగలిగే సిచ్యువేషన్ అనేది అక్కడ కల్పించడం చాలా నిజంగా. వాళ్ళు ప్రతి ఇంచును కూడా ఓ సృజనాత్మకత ఉంది, ఒక ప్యాషన్ ఉన్నది, ఒక ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది. మాకు భోజనాలు పెట్టిన చూస్తే నిమిషంలో అండి 20-30 డిష్లు నిమిషంలో టేబుల్ మీదకి వచ్చేది. ఎంత లైవ్ వాళ్ళ ఫేసులు కానీ, వాళ్ళ అటెన్షన్ కానీ, సర్వింగ్ చేసే విధానం కానీ, మళ్ళీ ధరలు కూడా ఎంత తక్కువ అంటే మనం 2-3 ఐటమ్స్ తింటే 3 మేము ఎంత బిల్లు కట్టినా ఆ 200-300 యువాలు దాటపోయేది. మన ఇండియన్ కరెన్సీలో 2000-3000. ఎన్ని డిష్లు తినేది? కనీసం 15-20 డిష్లు తినేది. అన్ని వెరైటీస్ తిన్నా కడుపు నిండా తినేది తక్కువ బిల్ అయ్యేది. అంటే బిల్స్ కానీ అక్కడ అవి కూడా అంటే కాస్ట్ అంతా కూడా అందరికీ అందుబాటులో మాత్రం కూడా అందుబాటులో అబ్జల్యూట్లీ. అక్కడ ఎంతటి వారికైనా కూడా, ఎంత మంచి హోటల్స్ తిన్నా కూడా మనం చాలా తక్కువ ఫుడ్ పేమెంట్స్ అనేది మేము చూసాం. నైస్. ఫైనల్ గా వినోద్ గారు, ఈ తీవ్రమైన పోటీ ప్రపంచంలో మనం చూసినట్టు ఇన్ని సవాళ్ళని ఎదుర్కొని చైనా ముందుకు పోగలుగుతుందా? అలాగే చైనా భారత్ సంబంధాలకు సంబంధించి ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు చైనా భారత సంబంధాలు రాజకీయంగా చూస్తే దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లోపటినే మనకు చైనాతోని యుద్ధం జరగడము, మనకు అప్పటి నుంచి వెళ్ళి ఈ సంబంధాల్లో పట్ల కొంత బెడిసి కొట్టినాయి చాలా సందర్భం. ఇటీవల కాలంలో జగోలా దగ్గర జరిగిన సంఘటనలు కూడా. కాబట్టి బార్డర్ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి, చైనాకి ఇండియాకి ఉన్నాయి. వాటిని కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పి కూడా మన ప్రభుత్వాలు, ఎవరు ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారి మొదలు పెడితే, ఇందిరాగాంధీ గారి మొదలు పెడితే, మోడీ గారి దాకా కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. మోడీ గారు ప్రధానమంత్రి 2014లో అయిన వెంటనే మొదటిసారి కూడా వారు చైనా పర్యటన చేశారు. ఇంతకుముందు భిక్షం గారు చెప్పినట్టు ఈరోజు ప్రపంచంలో పట్ల భారతదేశం మిగతా దేశాలతోని మరి వ్యాపార సంబంధాల్లో పట్ల చైనాతోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయన్నట్టు విషయం కూడా మనకు అర్థమైంది. కాబట్టి అలాంటి వ్యాపార సంబంధాలు అమెరికా కంటే, మిగతా దేశాల కంటే చైనాతోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళా మనమే ఎక్కువ ఇంపోర్ట్స్ చైనా నుండి తీసుకొని వస్తున్నాం కాబట్టి అక్కడ సామాగ్రి మనం ఎక్కువ ఇక్కడికి తెచ్చుకుంటున్నాం. కాబట్టి చైనాని ఇంకా ఎక్కువ స్టడీ చేయవలసిన అవసరం ఉంది. సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. తర్వాత ఉత్పత్తి రంగం లోపల పూర్తి స్థాయిలో చైనా పైన డిపెండ్, అంటే ఆ వస్తు సామాగ్రి పైన డిపెండ్ కావడమా, లేకపోతే మన దగ్గర కూడా అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే కూడా మనము చైనాతోని మరి ఈ సంబంధాలు మెరుగుపరుచుకొని అర్థం చేసుకొని మనకున్నటువంటి
కొత్త తరం నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది. నేను ఆప్టిమిస్టిక్గా చెప్తున్నాను. ఇండియన్ యూత్, యంగ్ జనరేషన్, మొత్తం ప్రపంచంలో పట్ల యంగ్ పాపులేషన్ ఇప్పుడు ఇండియాలో ఉంది. కాబట్టి మా పైన, ముఖ్యంగా మా తరం పైన ఎక్కువ బాధ్యత ఉన్నది. నెక్స్ట్ వాళ్ళు ప్రపంచంలో కూడా గర్వంగా భారతదేశం అనేటి తల ఎత్తుకొని నిలబడాలంటే ఇంకా చాలా మనం ఆలోచన చేయాలి, కష్టపడాలి. ప్రపంచంలో వివిధ దేశాల్లో అభివృద్ధికి తక్కువ ఈ సమంతా కూడా తక్కువ కాకుండా ఈ దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉన్నది. ముఖ్యంగా అందుకోసమే ఈ ఎలక్ట్రల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కుదించాలనేది నా అభిప్రాయము. ఇప్పుడు జమిలీ ఎన్నికలని చెప్పి మోడీ గారు చెప్తున్నారు. మరి దానిపైన మంచిగా డిబేట్ పెట్టేసేసి ఏదో నేనే తీసుకొస్తున్నా అని చెప్పి ఆయన అనుకోకుండా మిగతా పొలిటికల్ పార్టీస్ అన్నిటితో కూడా మంచిగా మాట్లాడి ఒక అవగాహనకు వచ్చి అతి త్వరలో కూడా 1, 2, 3, 4 మాసాల్లో సర్పంచు, పంచాయతీరాజ్ సిస్టమ్, జిల్లా పరిషత్తులు, శాసనసభకు, పార్లమెంటుకు అన్నీ కూడా ఏకకాలంలో ఎన్నికలు అయిపోతే మిగతా సమయం కష్టపడి పనిచేసి ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళొచ్చు అనేది నా అభిప్రాయం. చాలా బాగా చెప్పారండి నలుగురు కూడా, వినోద్ కుమార్ గారు, అశోక్ గారు, రవీందర్రావు గారు, అలాగే భిక్షం గారు. మీ ట్రిప్ గురించి, చైనా ట్రిప్ ఎలా ఉంది, అక్కడ ప్రత్యేకతలు ఏంటి, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఆర్థికంగా వాళ్ళు ఎలా బలపడ్డారు, అలాంటి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.